మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి మరి నిజంగా ఈ ముదిరాజులకు పెద్ద పీట వేయాలన్న తపనతోని ఆయన ఆలోచనతోని మరి ఉన్న చెరువులను మొత్తం పూడిగా తీసి చెరువులను శుద్ధి చేసి చెరువులు లింపి అక్కడ చేప పిల్లలు వదిలితే మా ముదిరాజులు 10 సంవత్సరాలు సస్యశ్యామలంగా చేపలు పట్టుకున్నారు. ఆర్థికంగా వాళ్ళు పని చేసుకొని బతకగలిగినరు. మరి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేప పిల్లలు లేవు, ముదిరాజుని యాడ్ చేసిన వాళ్ళు లేరు. మరి నిజంగా వాళ్ళు ఏం చేస్తుర్రు? మరి మా ముదిరాజుల మీద ఇంత కక్ష ఏంది అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగా ఇవాళ ఆనాడు మన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ఏర్పాటు చేసి మరి నిజంగా మా ముదిరాజులు ఎక్కడనో మురికి కంపలల్లా మురికి వాడలల్లా చేపలు అమ్ముతుర్రని చెప్పి ఒక్కొక్క మార్కెట్లో ఎందుకు అంటే మార్కెట్లో అద్దాలు పెట్టి మంచి టైల్స్ వేసి అట్లాంటి విధానం చేసి చేపలు అమ్మిపించే విధానానికి మా ముదిరాజులకు మెరుగు చేసినటువంటి మా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎన్నో తిప్పలు పడి నిజంగా మార్కెట్లో అంతా తీర్చిదిద్దురంటే ఆయన ఆలోచన ఏంటంటే ఒక చెప్పులు అద్దంలో పెట్టి అమ్ముతుర్రు, మరి చేపలు ఈ మురుగు కాలువలలో ఎందుకు అమ్ముతుర్రు అని చెప్పి ఆయన ఆలోచన చేసి పెద్ద మనసుతోని మార్కెట్లో అట్లా తయారు చేసి అట్లా అమ్మిపించే విధానానికి తెస్తే కనీసం అవి కూడా ఇప్పుడు పనికి రాకుండా చేసి అవి మొత్తం మురికి కాలువలలో మురికి చెత్తలలో పడేసే విధానానికి తెచ్చిర్రు. నిజంగా ఈ గవర్నమెంట్ ఇంత దురదృష్టము మా మీద ఎందుకు కక్ష కట్టిందని మేము అడుగుతా ఉన్నాం. మా బండ్లు ఎటుపోయినాయి? మాకు ఆనాడు చిన్న బండ్లు ఇచ్చిండు, పెద్ద బండ్లు ఇచ్చిండు, పెద్దవి లేవు, చిన్నవి లేవు. ఇప్పుడు మా పోయి వాళ్ళకు అదేంటి, ముదిరాజులకు ఇదేంటి, ఏది లేకుండా మేము కష్టం చేసుకునే బతికే వాళ్ళము. మరి మాకు ఏది అందకుండా చేసి మమ్మల్ని ఇంకా దిగదార్చుర్రు అంటే ఎందుకు మా మీద కక్ష కడుతుందని చెప్పి నేను ఈ సిటీ ఛానల్ తరఫున నేను తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.